డాలర్ డ్రీమ్స్ ఆవిరయ్యాయి. బోలెడాసలు మరెన్నో కష్టాలను ఓర్చుకుంటూ ముళ్లబాటలో ప్రయాణిస్తూ అగ్రరాజ్యం వరకు చేరారు. కానీ వేల ఆశలు ఒక్క నిర్ణయంతో అడియాసలయ్యాయి. ఆర్థిక సమస్యలతో దొడ్డిదారిన అమెరికాకు వెళ్లి ఇండియాకు తిరిగొచ్చిన వారిని కదిలిస్తే ఒక్కొక్కరిది ఒక్కో గాథ. డాలర్ డ్రీమ్స్ వారి కళ. బతికితే ఇక అమెరికాలోనే బతకాలని డిసైడ్ అయ్యారు. ఎన్నో ఆశలతో ఇళ్లు ఆస్తులు అమ్మి కుటుంబాన్ని వదిలి దేశం కాని దేశం వెళ్లారు. అన్ని అర్హతలతో లీగల్ గా వెళితే ఓకే, కానీ డాలర్ డ్రీమ్స్ తో అక్రమంగా చొరబడ్డారు. ఇంకేముంది, ట్రంప్ నిర్ణయంతో తిరిగి మళ్లీ ఎక్కడి నుంచి వెళ్లారో అక్కడికే వచ్చేశారు. ట్రంప్ అధికారంలోకి రాగానే తీసుకున్న నిర్ణయం అక్రమ వలసదారులపై కొరడా జులిపించడమే. అనుకున్నదే తడవుగా అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను అగ్రరాజ్యం ప్రత్యేక విమానంలో వెనక్కి పంపించేసింది. మొత్తం 104 మంది విమానంలో స్వదేశానికి చేరుకున్నారు. వీరంతా పంజాబ్, హర్యానా, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ వాసులుగా గుర్తించారు అధికారులు. దీంతో అమెరికా కలలు కంటూ తమ కుటుంబాలకు మంచి జీవితం ఇద్దామనుకుని అక్కడికి వెళ్లిన వారి ఆశలు అడియాసలయ్యాయి. భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిపోయింది. అమెరికా వెళ్లడానికి వారు పడ్డ నరకయాతనను కన్నీళ్లను దిగమింగుకుంటూ చెప్పుకుంటున్నారు. ఇక్కడికి చేరుకున్న చాలా మంది ఏజెంట్ మాటలను నమ్మి మోసపోయామని వాపోతున్నారు. పంజాబ్కు చెందిన ఓ వ్యక్తి అమెరికా వెళ్లేందుకు ఏజెంట్కు 42 లక్షలు చెల్లించాడు, కానీ వీసా రాలేదు. దీంతో ఢిల్లీ నుంచి ఖతర్, అక్కడి నుంచి బ్రెజిల్ వెళ్లి నానా యాతన పడుతూ అమెరికా వెళ్లాడు. ఇప్పుడు ట్రంప్ ఎఫెక్ట్ తో డబ్బు పోయి ఎక్కడి నుంచి వెళ్లానో అక్కడికే వచ్చానని కన్నీరు మున్నీరవుతున్నాడు. ఇక అమెరికాలో అక్రమంగా ప్రవేశించేందుకు చాలా మంది ఎంచుకున్న విధానం మెక్సికో సరిహద్దుల నుంచి అక్రమంగా వెళ్లడమే. కొంతమంది భారతీయులు జనవరి 24వ తేదీన మెక్సికో సరిహద్దు వద్ద అక్రమంగా అమెరికాలో చొరబడుతున్న టైంలో పట్టుబడ్డారు. ఏజెంట్ చేసిన మోసం వల్లే తాము ఇలాంటి పరిస్థితిలో ఉన్నామని వలసదారులు కంటతడి పెడుతున్నారు. ఇక మరొకరు ప్రత్యక్షంగా తాను అనుభవించిన ఆ నరకాన్ని తలుచుకుంటూ కన్నీరు మున్నీరయ్యాడు. ఓ ఏజెంట్ నమ్మించి ఖతార్, బ్రెజిల్, పెరు, కొలంబియా, పనామా ఇలా అంతటా తిప్పి మెక్సికోకు చేర్చాడని, అయితే అక్కడి నుంచి అమెరికా వెళ్లే క్రమంలో తమ బోటు ప్రమాదానికి గురైందని వివరించాడు. ఆ ప్రమాదంలో కొందరు చనిపోగా తనతో పాటు కొందరు ప్రాణాలతో బయటపడ్డారని చెప్పుకొచ్చాడు. వాళ్లను కదిలిస్తే ఒక్కొక్కరిది ఒక్కో గాథ. ఆర్థిక సమస్యలతోనే తాము దొడ్డిదారిన అమెరికాకు వెళ్లేందుకు ప్రయత్నించామని చెబుతున్నారు. కొండలు కోణలు దాటి వేల కిలోమీటర్లు ప్రయాణించామని, దారిలో ఎవరైనా గాయపడితే వారి పరిస్థితి అంతేనని, మిగిలేది మరణమే అని అక్కడి భయానక దృశ్యాలను వివరించాడు. అలా కఠినమైన దారి వెంట ఎన్నో మృతదేహాలను చూసుకుంటూ మెక్సికో దాటి అమెరికాలో అడుగు పెడతామనుకున్న టైంలోనే అమెరికా అధికారులకు దొరికిపోయారు. అన్ని వ్యయ ప్రయాసలు పడి చేరితే ఇప్పుడు మళ్లీ ట్రంప్ నిర్ణయంతో తాము స్వదేశానికి చేరుకున్నామని చెబుతున్నారు. मुझे झूठ बोलकर बोला है कि आप 1 नंबर में जाएंगे, लेकिन 1 नंबर में नहीं, डोंकी मेरी लगा दी है। डोंकी लगाकर मैं पहुंचा हूँ। बहुत मुश्किल रात विच तकलीफ हुई है, तो हूँ जब वापसी हुई है फिर काम तो करना ही पड़ेगा। कई रस्ते विच टैक्सी भी है, कई रस्ते में समुद्र पार करना भी पैंदा, कोई 5 घंटे कोई 3 घंटे किश्ती दे होते हैं, तो फिर लगाकर फिर बॉर्डर क्रॉस करवाते रहते हैं। महीनों में पहुंचे? मैं 8 महीने लगे मुझे जाने। 5 बार मुझे जेल हुई है। 20 दिन मेरे उधर जेल में रखा गया, फिर उसने मुझे झूठ बोलकर वापस भेज दिया। అమెరికాలో స్థిరపడతాడు అనుకున్న కొడుకు ఖాళీ చేతులతో తిరిగి రావడంతో తల్లిదండ్రులు బోరుమంటున్నారు. ఏజెంట్లను నమ్మి అప్పు చేసి మరీ లక్షలు పోసామని, ఎలా తీర్చాలో అని ఆలోచిస్తున్నామని అంటున్నారు. మొత్తం మీద ఒకవైపు వారి కొడుకు తిరిగి రావడంతో కుటుంబం సంతోషంగా ఉండగా, మరోవైపు ఈ అప్పుల భారం నుంచి ఎలా బయటపడడం అంటూ కలవరపడుతున్నారు. ਹੁਣ ਤਾਂ ਵੈਸੇ ਜਾਣ ਦਾ ਫਾਇਦਾ ਹੀ ਨਹੀਂ ਜੀ, ਜਦੋਂ ਉਹਨਾਂ ਨੇ ਕਾਨੂੰਨ ਚੇਂਜ ਕਰਤੇ ਜੀ। ਹੁਣ ਇਹਨਾਂ ਨੂੰ ਸਾਨੂੰ ਪਤਾ ਹੁੰਦਾ ਕਿ ਕਾਨੂੰਨ ਚੇਂਜ ਹੋਣ ਡੇ ਆ, ਤੇ ਅਸੀਂ ਇੱਥੋਂ ਬੰਦਾ ਸਾਡਾ ਜਾਂਦਾ ਇਹਨਾਂ ਕਦੀ ਵੀ। ਇਹ ਤਾਂ ਹੁਣ ਕੱਲ ਪਰਸੋਂ ਤੱਕ ਉਹਨਾਂ ਨੇ రూల్ చాలు ਕੀਤਾ ਜੀ, ਫਿਰ ਜਾ ਕੇ ਜੀ ਆ ਕੰਮ ਹੋ ਗਿਆ। మొత్తంగా ఇప్పుడు అమెరికా నుంచి వచ్చింది 104 మంది. అమెరికా హోంల్యాండ్ అధికారుల లెక్కల ప్రకారం 20,407 మంది భారతీయుల వద్ద సరైన పత్రాలు లేనట్లు అధికారులు గుర్తించారు. 17,940 మందిని వెనక్కి పంపేందుకు తుది ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రానున్న రోజుల్లో అమెరికా నుంచి మరింత మంది స్వదేశానికి చేరుకోనున్నారు.